ప్రేమ అనురాగాలను తుంచేసుకోకండి. సో అబ్రహాం ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు. సమాధానం కోరుకుంటున్న అబ్రహాం ఏమన్నాడు తెలుసా? లోతో, బంధువులం కదా, మన మధ్య కలహం మంచిది కాదు. నువ్వు ఒకవేళ కుడివైపుకి వెళ్తావా వెళ్ళు, నేను ఎడం వైపుకి వెళ్తా. ఒకవేళ నువ్వు ఎడం వైపుకి వెళ్తావా వెళ్ళు, నేను కుడివైపుకి వెళ్తా. నీకే ఇస్తున్న చాయిస్. ఇప్పుడు లోతు చేయాల్సిన పని ఏమిటంటే, నాన్న వరుస కాబట్టి, అయ్యా నాకు తండ్రి లేనప్పుడు నువ్వే నాకు తండ్రిగా ఉండి నన్ను చేరదీశావు. లోతుకు తండ్రి లేడు, చచ్చిపోయాడు. నాకు తండ్రి లేనప్పుడు నువ్వు నన్ను చేరదీశావు. అన్నీ నీవై ఉండి నన్ను నడిపించావు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నీతో పాటు నేను ఉన్నాను కాబట్టి, నీ మీద ఉన్న ఆశీర్వాదాలు నేను పొందుకున్నా. ఈరోజు నాకు ఈ స్థితికి, నాకున్నటువంటి ఆస్తికి ప్రధాన కారణం నువ్వే కదా. నిన్నే కదా దేవుడు పిలిచింది, నిన్నే కదా దేవుడు ఆశీర్వదించింది. నీ వెనక ఉన్న నాకు కూడా ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్తాను? మా పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను గడ్డి పెడతాను, వాళ్ళని సరిచేస్తాను, వాళ్ళకి చెప్తాను, రే మనం అందరం కూడా ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో దానికి కారణము అయ్య వల్లే ఉంటున్నాం. ఆయనతో మనం గొడవపడి సాధించేది ఏమీ లేదు, కాస్త మీరు తగ్గించుకోండి, వినయంగా ఉండని వాళ్ళకి గడ్డి పెట్టి వాళ్ళు సమాధానంగా ఉండే విధంగా నేను చూసుకుంటాను. అంతేగాని నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను అంటే ఎంత బాగుండేదో. కానీ ఎప్పుడైతే లోతుకు తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన స్థితి స్తోమత వచ్చిందో, ఎప్పుడైతే కాస్తో కోస్తో రాబడి వచ్చిందో, తనకు అనిపించింది ఏమిటంటే, ఇప్పుడు నాకు అబ్రహాముతో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నా సొంత మార్గంలో నేను వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఒక స్వార్థం ఏర్పడింది. ఫలితం ఏమిటయ్యా అంటే, తాను అబ్రహాము యొక్క సలహా తీసుకోవాలా, అబ్రహాముతో సమాధానంగా జీవించాలని ఆశ కలిగి ఉండాలా, వేరు కావాలని ఆశపడ్డాడు. ఇప్పటిదాకా ఇదంతా చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, లూకా సువార్త 5వ అధ్యాయానికి, ఆదికాండం 13వ అధ్యాయానికి అసలు ఏమిటండి లింకు అనేటటువంటి థింకు మీకు వచ్చిందా లేదా? వచ్చే ఉంటుంది. కాబట్టే చెప్తున్నా, యేసయ్య వాళ్ళని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి యేసయ్యతో ఉండవలసిన వాళ్ళు కాస్త వేరయ్యారు. అలా వేరు కావడానికి కారణం ఏమిటో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా లోకం. దేవుని దగ్గర నుంచి మనల్ని ఏది వేరు చేస్తుందో చెప్పండి? లోకమే వేరు చేస్తుంది. లోకంలో ఉన్నదంతా పాపమే. సో వాళ్ళు దేవుని పిలుపును విడిచిపెట్టి వేరయ్యారు అని అంటే, అలా వేరు చేసింది లోకం. ఇప్పుడు లోతును అబ్రహాము నుంచి వేరు చేస్తుంది ఏంటో చెప్పండి? లోకం. అనగా దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుంచి మనల్ని లోకము వేరు చేసినప్పుడు, దానికి గనుక మనం లోబడ్డాము అని అంటే ఎంత భ్రష్టులం అయిపోతామో చెప్పాలనుకుంటున్నా. అంతే. చూద్దాం రండి, వెనక్కి వెళ్దాం రండి. 11వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. సమాధానంగా ఉందాం, గొడవ పడద్దు. కలిసి ఉంటే గొడవలు అవుతున్నాయి. వేరుగా ఉందాం, సమాధానంగా ఉందాం. ఇది భర్తలకు సంబంధించింది కాదు, భార్యలకు సంబంధించింది కాదు. దీన్ని బట్టుకెళ్ళకండి ఇక్కడి నుంచి. దైవజనులు ఏం చెప్పారు?
కలిసి ఉంటే సమాధానంగా ఉండలేకపోతున్నాం గనుక వేరుగా ఉండమని చెప్పి. నో 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 నువ్వు వివాహము చేసుకొంటివా, తర్వాత ఏమని చెప్పండి, విడుదల కోరవచ్చు. ఒకసారి వివాహం అయిందంటే వేరుగా ఉండడానికైనా, విడుదల కోరుకోవడానికైనా, విడాకులు కోరుకోవడానికైనా, దీనికి విరుద్ధంగా జీవించడమైనా అసలు కుదరదు. కీప్ ఇన్ మైండ్. నేను చెప్పా కదా, కొన్ని సమస్తమైన వారితో సమాధానంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుతా. కానీ కొంతమందితో సమాధానంగా ఉన్నప్పుడు వారిలో ఆ సమాధాన తత్వం లేనప్పుడు, నేను కలిగి ఉన్న సమాధానాన్ని వారు పాడు చేస్తున్నారని గ్రహించినప్పుడు వారిని నేను ద్వేషించను, వారిని నేను దూషించను, వారిని నేను శత్రువులుగా భావించను, కానీ వారిని దూరంగా పెడతాను. ఉదాహరణ, మీ పిల్లలు అంటే మీరు ప్రాణం, కానీ ఆ పిల్లలు మురికిలో ఆడుకొని వచ్చి డాడీ అని గట్టిగా పట్టుకోబోయారు. ఏం చేస్తారు మీరు? ఆగాగు, నువ్వు నా దగ్గరికి రావాలంటే ఒక కండిషన్ ఉంది. ఏమిటి? నీకున్న మురికంతా కూడా నువ్వు శుభ్రం చేసుకొని స్నానం చేసి రా. నేను స్నానం చేయండి డాడీ అన్నాడు అనుకో, దూరంగా ఉండు. కొడుకు కాదా? కొడుకు మీద ప్రేమ లేదా? ఉంది. కానీ వాడు కలిగి ఉన్న మురికి నీ దగ్గరికి రాకుండా చేస్తుంది. అర్థమైందా? దేవునికి నువ్వంటే ప్రాణం కాదా? దేవునికి మనం అంటే ప్రాణం కాదా? మరి ఆ ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి మనకు దూరం చేసేదాడు చెప్పండి? మనలో ఉన్న పాపం. సో మనలో ఉన్న పాపం ఏం చేస్తుందో, ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి కూడా మనకు దూరం చేస్తుంది. కాబట్టి ఎదుటివాడిలో ఉన్న మురికి, ఎదుటివాడిలో ఉన్న స్వార్థం, ఎదుటివాడిలో ఉన్న అహం, గర్వం ఏం చేస్తుందయ్యా అంటే సత్సంబంధము ఉండాలని ఆశపడే వారిని కూడా దూరంగా పెడుతుంది. లేదా అలాంటి వ్యక్తిత్వం గలవారిని మనం దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే వారికి ఉన్న గర్వం కావచ్చు, అహం కావచ్చు, అపవిత్రత కావచ్చు, మన మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఏం చేస్తాం? దూరంగా పెడతాం. చెడు స్నేహం ఏం చేస్తుంది? మంచి నడవడికను పాడు చేస్తుంది. అది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళు దూరంగా పెడతాం. అబ్రహాం ఏం కోరుకుంటున్నాడు? సమాధానంగా ఉందాం, కానీ దూరంగా ఉందాం. ఫలితం గొడవ పడకుండా ఉండొచ్చు. నాకు కష్టం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తా, నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పు. మన ఇద్దరం శత్రువులం కాదు. మనసులో ఆయాసం వద్దాం, అదే సమయంలో దూరంగా ఉందాం అని చెప్పినప్పుడు లోతు చేయాల్సింది ఏమిటంటే, నాయనా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను? నేను ఈరోజు కలిగి ఉన్నదంతా కూడా నీ వల్లే, నీతోనే ఉంటా. ఎవరి వల్ల అయితే సమాధానం పాడవుతుందో వాళ్ళని సరిచేస్తా అంటే